అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని లారీ వంతెన కింద నుంచి వెళ్తూ గ్రిడ్డర్ను ఢీకొట్టింది. దీంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. ఈ ఘటనతో విశాఖ విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. కసింకోట వద్ద గోదావరి విశాఖ ఎక్స్ప్రెస్లను నిలిపివేశారు. ఎలమంచిలిలో మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. ఇటువంటి సంఘటనకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఈ రోడ్లో హెవీ వెహికల్స్ రాకూడదని ఆంక్షలు విధించారు. ఈ సంఘటనకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీఓ అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా హెవీ లోడ్ వెహికల్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లిని అడ్డాగా ఒక మైనింగ్ మాఫియా రాజ్యం వెళ్తుంది. ఈ మైనింగ్ మాఫియా మీద అనేక కుటుంబాలు రోడ్డును పడి ప్రాణాలు పోయి కుటుంబాలు రోడ్డును పడిన సందర్భాలు చాలా చూసాం. అనేక సందర్భాల్లో ఏదైతే అనకాపల్లిని కేంద్రంగా చేసుకొని అనకాపల్లి మండలాన్ని కేంద్రంగా చేసుకొని అక్రమ మైనింగ్ తీసుకెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎన్ఓబి కాంట్రాక్టర్కి సప్లై చేస్తున్నారు. నెలకి 15 లక్షల టన్నులు అనకాపల్లి నుంచి మైనింగ్ వెళ్తుంది. ఇందులో ఈ మైనింగ్ తోడడం కోసం ప్రభుత్వంలో పెద్దలే కాంట్రాక్టులుగా అవతారాలు ఎత్తి ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. వాస్తవానికి అనకాపల్లి ప్రజలు అదృష్టవంతులు. ఈరోజు జరిగిన సంఘటనకి తెల్లవారుజాము 4 గంటలకి ఒక రైల్వే గడ్డర్ని ఢీకొట్టి ఆ గడ్డర్తో కాకుండా మళ్ళీ ట్రాక్ని ఢీకొట్టి ఈ రోజుకి ఇప్పటికొచ్చి ఆ లారీ యజమాని మీద కానీ ఆ లారీ ఈ మైనింగ్ యజమాని మీద ఈ రోజుకి చర్యలు లేవు. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఆధీనంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇది. ఎందుకంటే దీని వెనక పెద్దలు వస్తుంది. పెద్దలు దీన్ని మూసేయడానికి ప్రయత్నం చేస్తారు. అదృష్టం కొలిది ఆ టైంలో ఏ ఎక్స్ప్రెస్ హైవే వచ్చినా కొన్ని వందల మంది ప్రాణాలు ఇవాళ గాలిలో కలిసిపోయాయి. అనకాపల్లి ప్రధాన రహదారిగా ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద ఒక భారీ టిప్పర్ మితిమీరిన వేగంతో వచ్చి రైల్వే బ్రిడ్జికి రక్షణగా ఉన్న డివైడర్ని ధ్వంసం చేసి రైల్వే ట్రాక్ను కూడా గుద్దిన పరిస్థితి చూస్తున్నాం. ఇటీవల కాలంలో అనకాపల్లిలో ముఖ్యంగా గత 9 నెలల కాలంగా అనకాపల్లిలో భారీ సంఖ్యలో వాహనాలు అనకాపల్లిలోని ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక పార్క్ ఉంది. అనేక మంది చిన్నారులు ఈ ప్రాంతంలో ఆడుకునే పరిస్థితులు ఉన్నాయి. గత 9 నెలల కాలంలో అనకాపల్లిలో ప్రధాన రహదారులన్నీ కూడా ఈ భారీ వాహనాల వేగం నుంచి ప్రయాణిస్తున్న సందర్భాలను పురస్కరించుకొని వాహనాలు ప్రభుత్వాలు ఎంత రోడ్లు వేసినప్పుడు కూడా ఆ రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. మరి అనకాపల్లిలో నైతిక విలువలతో రాజకీయాలు చేసే మనిషి వ్యక్తిగా శాసనసభ్యుడిగా ఉన్న కొనతాల రామకృష్ణ గారంటే పార్టీలకు అతీతంగా ఆయన్ని గౌరవిస్తాం. మరి అటువంటి గౌరవ శాసనసభ్యులు కూడా గత 3 నెలల క్రితం అనకాపల్లిలో ఈ టిప్పల తాలూకా వాహనాల వేగం గురించి అధికారులతో సమావేశం చేసి వాళ్ళ దృష్టి కూడా గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు తీసుకొచ్చినప్పుడు కూడా ఇక్కడ పరిస్థితుల్లో మార్పులు లేవంటే ఇక్కడ అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ఎవరైతే అధికారంలో వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎన్ని క్రషర్స్ ఉన్నాయి, ఎన్ని క్వారీలు ఉన్నాయి, ఎన్ని అక్రమ మైనింగ్లు జరుగుతున్నాయి, ఈ వాహనాలు ఏదైతే ఉన్నాయో అన్నింటిలో కూడా సక్రమంగా ఉన్నాయా లేవా, ఇది ఏ రకంగా ముందుకెళ్తున్నాయో ఒక విచారణ జరిపించి. నా పేరు బియ్యపురాజు, అఖిల భారత యువజన సమైక్య ఏఐఎఫ్ అనకాపల్లి జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు తెల్లవారు జరిగినటువంటి ఈ రైల్వే ప్రమాదం చిన్నదైతే కాదు. ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు చూస్తూ ఉన్నారే తప్ప ఏ రోజు కూడా ప్రమాద చర్యలు అయితే తీసుకోకపోవడం బాధాకరం. ఇది ఫ్యూచర్లో ఇప్పుడు మనకి ఫ్యూచర్లోనైనా సరే దీనికి సరైనటువంటి ప్రమాదాలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. ప్రజాప్రతినిధులు ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలం చెందుతూ ఉన్నారు. దీనివల్ల ఈరోజు ప్రమాదం కనుక పూర్తి స్థాయిలో జరిగినట్టుంటే చాలా ప్రాణ నష్టం జరిగి ఉండేది. దీనికి కారణం ప్రజాప్రతినిధులు అధికారులే దీనికి కారణం అయ్యి ఉంటారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తక్షణమే
చర్య తీసుకోవాలని చెప్పి ఏఐఎఫ్గా మేము ఖండిస్తా ఉన్నాం. జై భీమ్. నా పేరు సూదుకొండ మాణిక్యాలరావు. నేను బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు వ్యవహరిస్తున్నాను. మరి ఈరోజు తెల్లవారుజామున ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్ల మన రైల్వే ట్రాక్ గ్రెడ్డర్కు చాలా పెను ప్రమాదం తప్పింది. మరి ఎందుకంటే రైల్వే అత్యధిక జనాభాతో కూడినటువంటి వ్యవస్థ. మరి ఇక్కడ చిన్న ప్రమాదం జరిగినా అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. మరి ఈ అండర్ బ్రిడ్జి సమస్య గురించి గత దశాబ్దాల కాలంగా ఎన్నో ప్రజా సంఘాలు అఖిలపక్షాలు ఎన్నో నిరసనలు తెలియజేసినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. స్థానిక ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు ఎంతసేపు ఆ మైనింగ్ మాఫియాని పోషించబోదు సరిపోతుంది తప్ప ఇక ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక కనిపించట్లేదు. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కనీసం పట్టించుకోకపోవడం అత్యంత దారుణం. వెంటనే ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ సంఘటన కారకులైనటువంటి వారిని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై భీమ్. నా పేరు రాజన్ దొరబాబు. నేను సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిని. ఈరోజు మనం ప్రమాదం జరిగినటువంటి అండర్ బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఈ అండర్ బ్రిడ్జి దగ్గర క్వారీ లారీ వచ్చి గడ్డను బలంగా ఢీకొట్టడం ద్వారా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం యొక్క పూర్వపరాలు పరిశీలించినట్లయితే అనధికారికంగా జరుగుతున్న క్వారీ మైనింగ్ వ్యాపారమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. వాస్తవానికి అనధికారికంగా జరుగుతున్నటువంటి వ్యాపారానికి ప్రజాప్రతినిధి యొక్క అండతో చాలా జోరుగా ఆనందంగా హాయిగా నడుపుకుంటూ ఉన్నారు. కళ్ళు నెత్తికెక్కి నడిపినటువంటి ఈ మైనింగ్ వ్యాపారం ప్రభుత్వం యొక్క అండతో జరిగినటువంటి వ్యాపారస్తులు కనీసం అంత ఎత్తులో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జిని సైతం లెక్క చేయలేదు. వాళ్ళు ఇక్కడ గడ్డలు ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు. తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదానికి కారణమైన లారీని కానీ ఆ లారీ యాజమాన్యం పైన కానీ దానికి సంబంధించినటువంటి డ్రైవర్ని కానీ ఇప్పుడు అదుపు తీసుకోలేదు, కనీసం పట్టించుకోలేదు. వాస్తవం ఏంటంటే ఈ పోలీస్ అధికారులు వాళ్ళ సీసీ కెమెరాలో కానీ పరిశీలన చేసినట్లయితే ప్రమాదం జరిగిన టైము ఆ టైంలో వెళ్ళినటువంటి వాహనాలు మనం గమనిస్తే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి మనం ఈజీగానే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయవచ్చు. ఆ పని చేయలేదు. కారణం ఏంటంటే ప్రజాప్రతినిధులు ప్రమాదానికి కారణమైనటువంటి యాజమాన్యం వైపు ఉన్నారు, వాళ్ళ పక్క ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అనకాపల్లి రోడ్లో జరుగుతున్నటువంటి మైనింగ్ వ్యాపారానికి కూటమి ఎంపీ ప్రధానమైన బాధ్యుడు. ఆయన పేరు చెప్పే ఇప్పటికీ అనధికారికంగా అనేక దందాలు జరుగుతూ ఉన్నాయి. అది విషయం కూటమి నాయకులు గమనించారా? కొన్నాళ్ళు మాత్రం తూతి మంత్రి కొంతల రామకృష్ణ చెప్పారు, టౌన్లోకి భారీ వెహికల్ రాకుండా అడ్డుకోవాలి, బొజ్జన కొండ వైపున మళ్లించాలన్నారు. బొజ్జన కొండ రోడ్డు కూడా అది ఓవర్ రోడ్డు వల్ల అది కూడా బొక్కలు పడి ప్రమాదాలు జరిగి మక్కలు విరిగిపోతా ఉన్నాయి. కానీ అధిక లోడ్ తగ్గించండి రా బాబు అంటే వీళ్ళు ఆ పని చేయడం అనేసి మేము రోడ్డు మళ్లించాము, తూతి మంత్రి కేసులు రాస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆర్టీఓ అధికారులు అవినీతి మొత్తం హాయిగా నిద్రపోతా ఉన్నారు. నెలకి ఆర్టీఓ అధికారులకి క్వారీ లారీ దగ్గర నుండి 23,000 రూపాయలు లంచం అందుతూ ఉన్నది. ఇది పక్కా ఫిగరు, ఇది వాస్తవం. ఎవరు ఫోన్ పే చేస్తున్నారో ఎవరు ఏజెంటో కూడా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకోరు, వాళ్ళకు అండగా ఉన్నారు. వీళ్ళు అడ్డగా బలిసి డబ్బు సంపాదిస్తున్నారు తప్ప ప్రజా ప్రాణాలను కాపాడడానికి సిద్ధంగా లేరని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం.